నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు సురేష్ కుమార్. నేను రామాంజనేయపురంలో జర్నలిస్ట్ కాలనీ రోడ్లో 2019 సంవత్సరంలో ఒక 10 సెంట్ల స్థలాన్ని నేను మా అమ్మగారు కలిసి కొన్నామండి. మేము కొనే ముందు ఆ స్థలము సరైన స్థలమా కాదా అని నిర్ధారించుకోవడానికి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నేను ఎంఆర్ఓ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్స్ పెట్టాను. పెడితే ఆర్టీఐ యాక్ట్ ప్రకారంగా నేను కొన్న స్థలం ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన స్థలమా, వంకకు సంబంధించిన స్థలమా, వాగుకు సంబంధించిన స్థలమా అని చెప్పేసి నేను వాళ్ళని ప్రశ్నించగా వాళ్ళు దానికి సమాధానంగా ఆ స్థలానికి సంబంధించినది ఇది ప్రైవేట్ పట్టా ల్యాండ్, దానికి సంబంధించిన ఆర్ఎస్ఆర్ అడంగలు నాకు ఇచ్చారండి. ఆ తర్వాత నేను గవర్నమెంట్ వాళ్ళ రూల్స్ ప్రకారంగా ఈసీ వెరిఫికేషన్ చేసుకున్నాను. తర్వాత వాల్యూస్ అని చూసుకొని ప్రాపర్గా పట్టా ల్యాండ్ అని చెప్పి తెలిసిన తర్వాత నేను దాన్ని పర్చేస్ చేశానండి 2019 మార్చిలో. పర్చేస్ చేసిన తర్వాత అక్కడ 2020 నుంచి నా ల్యాండ్ని కబ్జా చేయడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. 2022 సంవత్సరంలో కూడా నా ల్యాండ్కి ఎంక్రోచ్ చేసేందుకు వచ్చేసి ఆక్యుపై చేసేసి ఒక ఫేక్ సర్వేయర్ రిపోర్ట్ తీసుకొచ్చేసి నా పక్క స్థలం వాళ్ళు ఆక్యుపై చేయడానికి ప్రయత్నిస్తే నేను అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. కలెక్టర్ గారేమో ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఎంఆర్ఓ గారు తహసీల్దార్ సర్వేయర్ని పంపించేసి మొత్తం నా బౌండరీస్ అన్ని వేసి నీట్గా ఇది మీ ల్యాండ్, మీ ప్రైవేట్ పట్టా ల్యాండ్ అని చెప్పేసి మార్కింగ్ పెట్టాను. ఇటువైపు ఒకరేమో డ్రైనేజ్ వదులుతూ ఉన్నారు నా ల్యాండ్లోకి, మరొకరేమో ఇటువైపు నుంచి ఆక్రమించేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో నేను నా ల్యాండ్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో 2022 సంవత్సరంలో నా ల్యాండ్కి ఒక బౌండరీ వాళ్ళలాగా కట్టుకొని ఒక షెడ్ వేసి పెట్టుకున్నాను. 2024 వరకు అది అట్లాగే ఉండిందండి, ఎప్పుడు ఏమి ఇబ్బంది అవ్వలేదు. కానీ 2024 సంవత్సరము సెప్టెంబర్లో ఉన్నట్టుండి వచ్చేసి ఏ రకమైన ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ఏ రకమైన ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు మాకు సర్వ్ చేయకుండా నా కాంపౌండ్ వాల్ని తర్వాత నా స్థలాన్ని అంతా తవ్వేసి 2022కి ముందు ఇట్లా ఉండిందండి నా ల్యాండ్ మొత్తం. అంటే ఎవరిది ల్యాండ్ ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ ఇంట్లో పెట్టి ఉన్నాను. ఇట్లా ఉన్న ల్యాండ్ని 2024లో అన్యాయంగా ఇట్లా కొట్టేశారండి మొత్తం. ఈ రకంగా మొత్తం కొట్టేసేసి ఇది డ్రైనేజ్ కాలువ అని చెప్పేసి అన్నారనమాట. డ్రైనేజ్ కాలువ అంటే నేను అప్పుడు కూడా కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని, ఎంఆర్ఓ గారిని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారిని ప్రతి ఒక్కరికి నేను విన్నపాలు పెట్టుకున్నానండి. పెట్టుకుంటే కమిషనర్ గారేమో ఇది మాకు సంబంధం లేదు, మేము చేయలేదు అని చెప్పేసి నాకు రాతపూర్వకంగా ఇచ్చారు. ఆ తర్వాత ఎంఆర్ఓ గారు కూడా మాకు సంబంధం లేదు, మేము చేయలేదని చెప్పేసి రాతపూర్వకంగా ఇచ్చారండి. ఇరిగేషన్ వాళ్ళు ఇంతవరకు కూడా నాకు ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. నేను ఆల్మోస్ట్ ఒక సంవత్సరం వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత ఇంకా నేను హైకోర్టు వారిని ఆశ్రయించాను. హైకోర్టు వారు ఆశ్రయించినప్పుడు హైకోర్టు వాళ్ళు కేసు నడిచి తర్వాత ఈ ల్యాండ్ ప్రైవేట్ పట్టా ల్యాండ్ అని హైకోర్టు వారు నిర్ధారించేసి నాకు ఇచ్చారు. దాని తర్వాత నేను దాంట్లో మళ్ళీ నా బౌండరీ వాళ్ళు కట్టుకుందామనే లోపల వీళ్ళు ఏం చేస్తున్నారంటే బౌండరీ వాళ్ళు కట్టుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నంతలో అక్కడికి వచ్చేసి లోకల్గా మేము పొలిటికల్ లీడర్స్ అని చెప్పేసి భయపెట్టేందుకు కొంతమంది వచ్చేసి నన్ను బెదిరించడానికి ట్రై చేశారండి. నేను వాళ్ళకు వివరించాను క్లియర్గా, ఇది నేను ఇట్లా ప్రాపర్గా ఉన్న ల్యాండే అండి, ఇది కోర్టు కూడా ఇచ్చిన ఉత్తర్వు ప్రకారంగా నేను చేస్తున్నానని చెప్పాను అనమాట. కానీ వాళ్ళందరితో ఆగకుండా నా అనుమతి లేకుండా, నాకు తెలియకుండా సెప్టెంబర్ 30వ తారీఖు ఒక న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ ప్రచురించారండి. వంకను వదలలేదు, ఆక్రమణదారులు అని నా ల్యాండ్కి సంబంధించిన 2 ఫోటోలు వేసేసి సెప్టెంబర్ 30వ తారీఖు నేను ఆక్రమించినట్టుగా, నేను వంకను కబ్జా చేసినట్టుగా ప్రచురించారండి. ఇది వచ్చిన తర్వాత కూడా నాకు 45 రోజుల వరకు నాకు ఎటువంటి సమాచారం ఎవరు ఇవ్వలేదు. ఈ గ్రామ సచివాలయంలో నేను ట్యాప్ కనెక్షన్ ఎట్లా చేసుకోవాలి అని నేను నాన్నగారిని వెళ్ళినప్పుడు ఇది నీకు పేపర్లో పడింది, ఇది ఒరిజినల్ ల్యాండ్ కాదని చెప్పేసి సచివాలయం సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారి అక్కడ మాట్లాడారు. నాకు తెలియకుండా ఎందుకు ఇట్లా చేశారు అంటే వాళ్ళకు సమాచారం ఉండి వాళ్ళ అధికార పరంగా అన్ని చేస్తున్నారు, కానీ మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదండి. నేను అప్పటికి కూడా నేను వివరించాను వాళ్ళకి, ఇది మా ల్యాండ్ అని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఈ రిపోర్ట్స్ ఉన్నాయి, ఆర్టీఏస్ ఉన్నాయి. 2019 నేను కొనక ముందు నుంచి
ఉండేవన్నీ ఉన్నాయి. అంతకు మించి కూడా నేను గూగుల్లో కూడా చూస్తుంటా వచ్చాను. ఇది ఎక్కడ వాగా వంక ఏంటంటే ప్రతి మ్యాప్ అన్ని పెట్టేసి నేను అన్ని ఉన్నాయండి ప్రాపర్ డాక్యుమెంటేషన్. ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే దానికి వాళ్ళు ఏం చెప్పలేదండి, సమాధానం ఇవ్వలేదు. తర్వాత నిన్న వచ్చేసి నాకు గోడకి నోటీస్ అంటే ఇచ్చేశారు, నేను ఏదో అక్రమంగా నిర్మిస్తున్నాను, ఏదో చేస్తున్నాను. ఇప్పుడు అక్కడ ఉన్న ల్యాండ్లకి పక్కన వాళ్ళు, ముందర వాళ్ళు, వెనక వాళ్ళు అంతా అది ఒక మురికి కాలువ చేసేలాగా వాళ్ళ డ్రైనేజ్ పేపర్ పెట్టేస్తున్నారు. అది ఎంత డ్రైనేజ్ పేపర్, అది డ్రైనేజ్ కాలువ కాదు, గవర్నమెంట్ అప్రూవ్డ్ కెనాల్ లేదు, ఏమీ లేదు, మీరు ఏదో నా ల్యాండ్ ఇట్లా చేస్తున్నారు అంటే వాళ్ళు దానికి ఏమీ ఎవరు కూడా స్పందించడం లేదండి. ఇదే విషయాన్ని నేను అసిస్టెంట్ కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకెళ్లాను, చెప్పాను సార్ గారికి. సార్ నా డాక్యుమెంట్స్ చూశారు, చూసిన తర్వాత ఈయన డాక్యుమెంట్స్ జెన్యూన్ గా ఉన్నాయి కదా, అవతల పక్కన ఎవరు ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ దగ్గర ఏదైనా ఆధారం ఉన్నాయా రండి అని చెప్పారు. ఇంతవరకు అటువైపు నుంచి ఎవరున్నారు, ఎవరు చూపిస్తున్నారు ఏం లేదు. కానీ ఇది డైరెక్ట్ గా పేపర్లు ప్రచురించి ఇప్పుడు నాకు నా ఫ్యామిలీని అంతా ఒక నేరస్తుల్లాగా ముద్రించి వంకను వదలలేదు అక్రమణదారులు అని చెప్పేసి ఏమో రేట్లు రాసి ఇంత విలువైన భూమి చేతిలో ఉందని చేస్తున్నారండి. అనధికారికంగా నేను అధికారులను కలిసిన టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, నేను ఇది 2022లో ఉన్న కాంపౌండ్ వాళ్ళు ఉంది, అది కూలిపోయిన తర్వాత ఇది చేస్తున్నారు కాబట్టి నేను దాన్ని మళ్ళీ రిపేర్ చేస్తున్నానన్నా కూడా వాళ్ళు దానికి ఒప్పుకోకుండా, లేదు ట్యాక్స్ కట్టాలి, లక్షల్లో ట్యాక్స్ కట్టాలి అంటున్నారండి. ట్యాక్స్ కడుతున్నాను, ల్యాండ్ ట్యాక్స్ కడుతున్నాను, ఇప్పుడు ఏంటంటే పర్మిషన్ కి లక్షలో కట్టాలి అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ డ్యామేజ్ చేసి ఇన్ని రకాల నష్టపోయినా కూడా ఇంకా ఏదో రకంగా మమ్మల్ని టార్చర్ పెట్టేసి మాకున్న చిన్న ల్యాండ్ కూడా ఆపుకోవాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారండి. దీనికి మేము అందరికీ విన్నవించుకున్నాము, కలెక్టర్ గారు కూడా విన్నవిస్తున్నాము. మేము ఎస్సీ క్యాస్ట్కి మాదిగా కులానికి చెందిన వాళ్ళము. మేము ఉద్యోగస్తుల మైండ్ కూడా అన్ని ప్రాపర్ వేలో చేసుకుంటా, గవర్నమెంట్ ఇచ్చిన అన్ని గైడ్ లైన్స్ ఫాలో అవుతా మేము ఒక ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్ పెట్టుకుంటే దాన్ని కూడా ప్రొటెక్ట్ చేసుకునే కెపాసిటీ మాకు లేకుండా అయిపోయిందండి. ఈ రోజు ఎట్లా పోయినా కూడా, ఎన్ని రకాలుగా పోయినా కూడా అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు కొన్న రోజు నుంచి ఈ రోజు వరకు. సార్ అవును సార్, సార్ అవును సార్. సార్ నేను దాని గురించి ఆర్టీఏ యాక్ట్ పెట్టాను సార్. ఆర్టీఏ యాక్ట్ పెట్టినప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు క్లియర్ కట్గా నాకు రిటర్న్లు ఇచ్చారు సార్. మేము చేయలేదని, మేము కానీ మా సిబ్బంది కానీ చేయలేదు అని అన్నారు. ఎంఆర్ఓ గారికి పెట్టాను సార్. పెడితే వాళ్ళు కూడా మేము చేయలేదు, మా సిబ్బంది ఇన్వాల్వ్ గారని చెప్పారు. ఇరిగేషన్ వాళ్ళు అడగనే అని చెప్పారు. ఇరిగేషన్ వాళ్ళకి పెట్టానండి నేను. ఇరిగేషన్ వాళ్ళు పెట్టిన తర్వాత ఏమైందంటే ఇరిగేషన్ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. సో ఫస్ట్ అప్పీలేటు సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆయనకు కూడా పెట్టాను. ఆయన నాకు రాతపూర్వకంగా ఒక లెటర్ ఇచ్చారండి, మేము దీనిపైన ఇమీడియట్ గా మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయమని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆదేశిస్తున్నాము, వాళ్ళకు ఒక కాపీ పంపిస్తున్నాము, మీకు ఒక కాపీ పంపిస్తున్నామని ఇచ్చారండి. అది ఇచ్చిన 6 నెలలకు కూడా నాకు ఎటువంటి రెస్పాన్స్ కానీ ఏం రాలేదండి వాళ్ళ దగ్గర నుంచి. నెక్స్ట్ ఇది కాదని స్టేట్ కమిషన్ ఫర్ ఆర్టీఐ కూడా నేను అదే అప్పీల్ చేశాను. ఈ అప్పీల్ చేసినప్పుడు 31 జనవరి 2025 నేను స్టేట్ కమిషన్ కూడా పంపించాను లెటర్. ఆర్టీఐ యాక్ట్ లో ఇప్పుడు ఏ కారణంతో నాది కొట్టారు, ఏ ప్రభుత్వ ఆధారంతో అది కొట్టారు, ఏదైనా మీ దగ్గర ఏదైనా ఉందా, డాక్యుమెంట్ ఏమన్నా ఉంటే నాకు ఇవ్వచ్చు కదా, అసెప్ట్ చేయండి సార్. మేము దగ్గరికి వెళ్ళాం సార్. సార్ నేను అప్పుడు నెల్లూరులో ఉండినాను. అందుకని ఇప్పుడు అది జరిగిన తర్వాత మేము ఏంటంటే ఎందుకో కనుక్కుందాము, గవర్నమెంట్ చేసిందా లేకపోతే ఎవరు చేస్తారని చెప్పేసి మేము అందరికి అర్జీలు పెట్టుకున్నాము. కలెక్టర్ గారు కూడా పెట్టాను, కలెక్టర్ గారు కూడా డైరెక్ట్ చేశారు ఆర్డీఓ గారిని చూడమని చెప్పేసి. ఇదంతా అయిపోయిన తర్వాత హైకోర్టుకి వెళ్ళేసి పెడితే హైకోర్టులో వీళ్ళు రిటర్న్ గా అఫిడవిట్ కూడా ఇచ్చారు సార్. ఇది ప్రైవేట్ పట్టా ల్యాండ్ అని చెప్పేసి ఇచ్చారన్నమాట. సో ప్రైవేట్ పట్టా ల్యాండ్, ఈ ల్యాండ్ వీళ్ళ హక్కు ఉంది. గవర్నమెంట్ కానీ ఏదైనా ల్యాండ్ తీసుకోవాలనుకుంటే యాజ్ పర్ ద ఎగ్జిస్టింగ్ లా మీరు ప్రొసీడ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనేది క్లియర్ కట్ గా హైకోర్టు కాపీ ఉంది. పట్టా సార్ ఆర్ఎస్ఆర్ అడంగాలతో పాటు కొనక ముందు నుంచి కూడా ఉంది. నేను చాలా సార్లు మధ్యలో కూడా ఇట్లా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు మేము స్థానికంగా ఉండడం లేదు సార్. మేము ఉండేది పక్కీరపల్లి ఉంటాం సార్. అవును సార్, మా దృష్టికి వచ్చింది సార్. మేము వచ్చేసరికి కొట్టేస్తున్నారు సార్, ఇంత కొట్టేసారు మమ్మల్ని ప్రతి అడుగులో బెదిరిస్తున్నారు సార్. సార్ ఫలానా పొలిటికల్ వాళ్ళు ఉన్నారనేది మాకైతే ఏం తెలియదు సార్. కాకపోతే అప్పుడప్పుడు అక్కడికి ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఇది మళ్ళీ నేను రిపేర్ చేసుకున్నప్పుడు కూడా కొంతమంది కొన్ని పార్టీల కండువాలు వేసుకొని అక్కడికి వచ్చేసి మీరు ఎందుకు కడుతున్నారు అని మాటలతో చెప్పారు సార్.
అప్పుడు నేను వాళ్ళకి డాక్యుమెంట్స్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సార్ అది ఒక పార్టీ అని చెప్పలేను సార్, కానీ సార్ రెడ్ తీసుకొని వచ్చారు సార్. రెడ్ తీసుకొని వచ్చారు. అవును సార్, 2-3 సార్లు కూడా వచ్చారు సార్ వాళ్ళు. కానీ అప్పుడు మేము చెప్పాము, వాళ్ళు విన్నారు, వాళ్ళు అర్థం చేసుకున్నారు, వెళ్ళిపోయారు సార్. అంటే మాకు తెలియదు ఇప్పుడు ఈ మా వెనకాల ఈ రకంగా ఎన్ని రకాల కుట్రలు చేస్తున్నారు. 2019 మార్చ్ సార్. అప్పుడు మేము కొన్నప్పుడు 20 లక్షలు సార్. సార్ ఇప్పుడు దాని వాల్యూ అరౌండ్ 42-45 అట్లా ఉంది సార్. అంటే అరౌండ్ లేదు సార్, ల్యాక్ సార్. అంటే మేము కొన్నప్పుడు 19 లక్షలు, 19 లక్షలకే సార్ కొనింది అది. ఇప్పుడు ఇది 45-46 లక్షలు సార్. లోపల సార్, జర్నలిస్ట్ కాలనీకి రోడ్డుకి ఒక 100 మీటర్స్ లోపల ఉంటుంది సార్. అసలు మేము అఫీషియల్ గా ఎక్కడ ఏమి ప్రాబ్లం లేకుండా తీసుకున్నాం సార్. మాకు వీళ్ళు రిటర్న్ చేస్తా ఉన్నారు, మాకు ఎవరికి జడ్జెస్ కూడా లేదు, ఏ పొలిటికల్ పార్టీ. సార్ పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వలేదు సార్. అంటే ఎవరు చేస్తున్నారు అనేది మాకు తెలియదు. ఇప్పుడు ఏంటంటే అన్ని మార్చేసి దీన్ని చూపిస్తున్నారు సార్. ఇది చూపించేసి పేపర్కి వచ్చింది కాబట్టి అని ఈ టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా పేపర్కి వచ్చింది కాబట్టి మేము యాక్షన్ తీసుకుంటున్నాము. మీరు అక్కడ ఈ పేపర్ వాళ్ళని అడగలేదు సార్, ఎందుకంటే ఇది మాకు తెలియదు సార్. ఇది 30వ తారీఖు పడింది అన్న విషయము అక్కడ సచివాలయం వాళ్ళకి తెలిసింది సార్. ఇదే ఆధారాల గురించి అసిస్టెంట్ కమిషనర్ గారు అడిగారు సార్. అది ఎవరైతే విలేజ్ సెక్రటరీ నాకు వచ్చి సర్వ్ చేస్తున్నారో అతను అడిగారు సార్, ఈ వీళ్ళది జెన్యున్ రికార్డ్స్ ని చూపిస్తున్నారు మరి, కానీ అవతల ఎవరు ఉన్నారు, వాళ్ళ అబ్జెక్షన్ ఏంటి, వాళ్ళు ఎందుకు మీకేం ఆధారాలు చూపించలేదు అడిగారు సార్. దానికి సమాధానం వాళ్ళు ఏం చెప్పారో మనకు తెలియదు సార్. అవును సార్. ఈ కొట్టేసిన తర్వాత సార్ ఇప్పుడు నా ల్యాండ్ కొట్టేశారు కదా సార్, చూపించాను కదా. ఇప్పుడు అంటే ఇదేం దాపెట్టి చేసింది ఏం కాదు సార్. ఇట్లా ఉంటుంది సార్, నాది సైట్ ఇట్లా ఉంటుంది సార్. మేము వెళ్ళింది ఫిబ్రవరిలో ఆ ప్రాంతంలో వెళ్ళినట్టున్నాం సార్. అంటే 2024లో అయితే మాకు హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. 30/5/2025లో మాకు హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది సార్, ఫైనల్ జడ్జిమెంట్. సార్ ఇప్పుడు మేము ఎడ్యుకేటెడ్ అయ్యండి, ఎంప్లాయీస్ అయ్యండి, మాకు కొంచెం నాలెడ్జ్ ఉండి మేము ప్రాపర్గా ల్యాండ్ కొన్నా కూడా మేము ప్రొటెక్ట్ చేసుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది సార్. ఎటువంటిప్పుడు ఇప్పుడు మా సమాజానికి వర్గానికి చెందిన వాళ్ళు, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు లేదా మిగతా వాళ్ళకి కూడా ఎంత కష్టంగా ఉంటుంది సార్. ఒక్కరు కూడా కరెక్ట్గా ఇదేం చెప్పడం లేదు, సపోర్ట్ రావడం లేదు. గవర్నమెంట్ అన్న సపోర్ట్ వచ్చి ప్రాపర్ గైడ్ లైన్స్ పెట్టకుండా ఇట్లా సఫర్ చేస్తున్నారు సార్. దాంతో మమ్మల్ని నిందితులుగా చేస్తున్నారు సార్. సార్ పోలీస్ కంప్లైంట్ ఎవరి మీద ఇవ్వాలి సార్? అంటే ఎవరి మీద ఇవ్వాలి అనేది నాకు తెలియదు, చెప్పండి సార్. ఎవరు సార్? మేము జెన్యున్ కాబట్టి మేము కమిషనర్ దగ్గరికి వెళ్ళాం సార్. కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళేసి, ఎందుకంటే టౌన్ ప్లాన్ డిపార్ట్మెంట్ కమిషనర్ వాళ్ళ దీనిలో ఉంటుంది కదా సార్. మేము వెళ్ళాం సార్, వెళ్ళేసి అసిస్టెంట్ కమిషనర్ గారిని కలిసాం సార్. చెప్పేసి మాది విన్నవించుకున్నాం, చెప్పాం సార్ ఇట్లా ఉంది సార్ పరిస్థితి అంటే. అవును సార్, అది కూడా ఇస్తాం సార్, ఈ రోజు ఇస్తాం సార్. అది కూడా పోలీసు వాళ్ళు కూడా ఇస్తాం సార్. యాక్చువల్గా నిన్న చంద్రబాబు నాయుడు సీఎం గారి పర్యటన ఉందని చెప్పేసి పోలీసు వాళ్ళు ఎవరు మేము ఇస్తాం సార్, ఖచ్చితంగా ఇస్తాం సార్. కాబట్టి వాళ్ళు యూజ్ చేసేది మనం ఐడెంటిఫై చేయలేకపోతాం అక్కడ. లేదు సార్, ఇప్పుడు పలానా తెలిసారు ఎవరు కొట్టారు అనేది మేము వెళ్ళేసి అందరికి రెఫరెన్స్ ఇచ్చాం సార్. ఇరిగేషన్ వాళ్ళు ఏమి ఇస్తారు రిప్లై ఇవ్వలేదు సార్. ఎందుకు ఇవ్వలేదు అనేది నాకు కూడా తెలియదు. అడిగాము అది ఇప్పుడు ఇట్లా జరిగింది అని చెప్పి మేము కోర్టు కూడా వెళ్ళాం. కోర్టుకి వెళ్ళినప్పుడు ఎక్స్పార్టీస్ గా అందులో మన డిస్ట్రిక్ట్ కలెక్టర్, స్టేట్ తర్వాత అందరినీ ఇంక్లూడ్ చేశారు సార్. దాంట్లో ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ కమిషనర్, తహసీల్దారు అండ్ ఆల్ అదర్ పార్టీస్ ఇంక్లూడ్ చేసి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆ కాపీ వాళ్ళకి అందరూ కూడా సర్వ్ చేశారు సార్.
సార్ ఇది వంకను వదలలేని దాంట్లో నన్ను అక్రమార్కుల్లాగా చూపించారు సార్. ఇది అక్రమార్కులం కాదు, మేము ఇది సక్రమంగా కొనుక్కున్న మా స్థలము, పట్టా స్థలము. దీన్ని ఎవరో మా మీద మా భూమిని కబ్జా చేసుకునేదానికి మమ్మల్ని అక్రమార్కులుగా చిత్రీకరిస్తున్నారు. ఇది మేము ఇది కలెక్టర్ గారికి అందరూ విన్నవించుకుంటున్నాం సార్. లేదు సార్, మా సమస్యగానే చెప్తున్నాం సార్. మమ్మల్ని అంతే సార్, మా సమస్యగానే ఇప్పుడు వాళ్ళు చెప్పండి.